నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాపాలన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తుంది. దాదాపుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలే. ఇటువంటి తరుణంలో గ్రౌండ్ వర్క్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఆ కేడర్ అంతా ఐక్యంగా పనిచేసినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో హ్యాట్రిక్ సాధిస్తాం, మాకు ఎదురు లేదు, తిరుగులేదు అని భావించారు కేసీఆర్. ఇటువంటి సందర్భంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. కోలుకోలేని దెబ్బ వేశారనే చెప్పాలి తెలంగాణ ప్రజలు, ఓటర్లు. ఇటువంటి క్రమంలో తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బేసిక్గా ఉన్నాయి అనే చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా తాజాగా ఇటీవల చేసినటువంటి రైతు రుణమాఫీ 2 విడతలుగా చేశారు. 3వ విడత మళ్ళీ ఆగస్టు 15వ తేదీన అని చెప్పి కూడా డిక్లేర్ చేశారు. ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో పాలనపై పట్టు సాధించాలి. ఎక్కడా కూడా వివాదాలు కానీ, విభేదాలు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ రాకూడదు, వినిపించకూడదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నాయకులు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు అనే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణని, నామినేటెడ్ పోస్టుల భర్తీ అని రకరకాలుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ చేయాల్సి ఉంది. కాకపోతే కేడర్ అంతా కొంత అయోమయం, గందరగోళంలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఆ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేయాలి. ఇటువంటి సందర్భంలో తాజాగా పార్టీ వర్గాల ద్వారా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే 2 రోజుల వ్యవధిలో ఈ యొక్క ప్రక్రియ అంతా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, ఇంకా 6గురికి అవకాశం కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పోస్టు కూడా. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఆ యొక్క జాబితాను సిద్ధం చేసి ఆయా వర్గాల ప్రజల నుంచి కానీ, అలాగే పార్టీలో ఉన్నటువంటి వివిధ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కి పంపించారు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 2 కొత్త కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. 2ని కూడా ఆ కమిషన్లకు చైర్మన్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా 2 కమిషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సేవ చేయాలి, అలాగే ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుకుంటూ రావాలి అనేది కీలకమైనటువంటి అంశంగా మారింది. దీనిలో భాగంగా రైతు కమిషన్, అలాగే విద్యా కమిషన్ చాలా కీలకమైనటువంటి అంశం. ఫార్మర్ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్. ఈ రైతు కమిషన్కు ప్రొఫెసర్ కోదండరామ్, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన నియామకం దాదాపుగా 99.9% అవుతుంది. అలాగే ఈ యొక్క విద్యా కమిషన్కి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఒక సామాజిక బాధ్యతతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన. కేసీఆర్ సర్కార్లో అనేక రకాలుగా అవమానాలు, చేత్కారాలు ఎదుర్కొన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి. అయినా కూడా ఎక్కడా లొంగల, ఆయన వెళ్ళే విధానంలోనే ఆయన వెళ్ళారు. ఇటువంటి సందర్భంలో ఈ 2 కమిషన్ల ద్వారా ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అలాగే విద్యా కమిషన్ ద్వారా విద్యార్థులు, అలాగే ఏదైతే విద్య పూర్తి చేసుకొని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు, అంటే ఉద్యోగాల కోసం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగినటువంటి నియామకాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపై ఇంకా విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి క్రమంలో ఈ 2 కమిషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తులు, నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వారు, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా వెళ్ళే వారిని ఎంపిక చేయాలి అనే దానిలో భాగంగానే ఈ 2ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం, మంత్రివర్గం ఆమోదం తెలపడం, దీనికి సంబంధించినటువంటి అంశాలని గవర్నర్కి పంపడం కూడా జరగబోతుంది అనేదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం.